పితామహ, నా యశ ప్రతాపములు దిగ్విదిక్కులా వ్యాపింపజేసి విజయలక్ష్మి కరగ్రహణమును గావించువని సర్వ సైన్యాధిపత్యమును మీ కరకమలముల యందుంచుతున్నా. ఈ చేతులతో పెంచిన వంశవృక్షాన్ని ఈ చేతులతోనే నరకవలసిన దురదృష్టం నానొసట వ్రాసి ఉంటే తప్పించుకోతారమా? అలాగే కుమార, బాధ్యతాబద్ధుణ్ణై ప్రవర్తిస్తాను. సర్వ సైన్యాధ్యక్షులకు ఏకాదశ క్షౌహిణి దండనాయకుల విజయాభివందనములు. ఆచార్య, మన సైనిక విభాగములోని మహావీరుల తారతమ్యాలను గుర్తించి వారి వారి స్థానములను నిర్ణయించవలసిందిగా కోరుతున్నాను. అటులనే ఈశ్వరవర సంజనితుడగు అశ్వత్థామ గణనాతీతుడు, ఆచార్యదేవులకు కృపద్రోణులు అతిరథోత్తములు, సుయోధన, కృతవర్మ, శల్య, భూరిశ్రవ, నీల, బాక్లిక సోమదత్తులు అతిరథులు, సైంధవ త్రిగత్తపతులిరువురు మహారథులు, అవంతి దేశాధీశులకు విందాన విందులు, సోతపుత్రుడు కర్ణుడు అర్థరథుడు. నేను అర్థరథుడరా? నా జాతిహీనతే నేను అర్థరథుడిని చేస్తే అది వీర లోకానికే తలవంపు, వీరత్వానికే సిగ్గుచేటు. ఈ కులమత విభేదాలు, వర్ణ వ్యత్యయాలు ఎంతకాలం మన భావనలో, హృదయాల్లో, ప్రవర్తనలో గూడు కట్టుకుని ఉంటాయో అంతకాలం ఈ హైందవ జాతి నిర్వీర్యంగాక తప్పదు. మన దేశం దేశ సమైక్యత ముఖ చెక్కలుగాక తప్పదు. సాటి మానవ కోటిలో సదా మానహీనులంగా మనం మనుగడ సాగించక తప్పదు. వీరాధి వీరులున్న ఈ సభలో మహావీరులందరూ విజృంభించి విజయం సాధించవలసిన ఈ తరుణంలో సాటి వీరుని కించపరచడం నాయక లక్షణం కాదు. తాత, ఆనాడు ఏ ఛాత్రంతో అంగరాజ్యాభిషిక్తుండయ్యానో ఆ ఛాత్రం నాలో ఇంకా ఇర్రిక్కిపోలేదు. అది నా కష్టార్జితం, స్వార్జితం. మహత్తర దివ్యశక్తి సౌపేతమైన నా సాధనను కించపరిచే అధికారం నీకే కాదు, ఆ నాకాధిపతికి కూడా లేదు. నీ జాత్యహంకారాన్ని గొడ్డలు పెట్టుగా ఇదే నా శపథం. నీ చేత ధనుస్తున్నంత వరకు, సైనికాధిపతిగా నీవు నిలిచి ఉన్నంత వరకు ఆహవ రంగంలో నేను అడుగుపెట్టాను. హితుడా, దాత, నీ హితము గోరు నీ పక్షం వారిలో ఇంతటి విభేదాలు కల్పించి మాశ్చర్యాలతో మసలు ఈ ముదుసళ్ళు నీకు విజయం చేకూర్చగలరన్న నమ్మకం నాకు లేదు. ఆనాటి శపథాన్ని నేను ఏనాడు మరువబోను. మీ యశోరక్షణకు, సార్వభౌమత్వ పరిరక్షణకు ఈ కర్ణుని తుది రక్తపు బిందువు అంకితము కాగలదు.